ఏమంటారు? ఇప్పుడు మొత్తం తోటంతా బాగా తిరిగారు కదా. ఎర్రచందనం, శ్రీగంధం, ఎర్రచందనం, శ్రీగంధం మొక్కలు. మీరు ఆయుర్వేద డాక్టర్ కాబట్టి మీ వైద్య పరిభాషలో ఎర్రచందనానికి శ్రీగంధం ఉన్న యొక్క ప్రాధాన్యం మీరు చెప్పగలరు, చెప్పండి. ఎర్రచందనం కానీ శ్రీగంధం మొక్కల యొక్క చూర్ణాన్ని అయితే స్త్రీల యొక్క నెలసరి సమస్యలు, పీసీఓడి సమస్యలు నివారించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును. క్యాన్సర్ నివారించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే ఈ చర్మ వ్యాధులు నివారించడంలో కూడా ఈ శ్రీగంధం, ఎర్రచందనం చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. క్యాన్సర్ నివారించడం కాకుండా ఫిట్స్ తగ్గడంలో కానీ, పక్షవాత నివారణలో కానీ, నరాల జబ్బుల్లో కూడా ఈ ఎర్రచందనం, శ్రీగంధాన్ని ఉపయోగిస్తారు. మంచి డిమాండ్ ఉంది. అవును, అంటే ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఇది డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. రోజుల్లో దీని స్థానం పెరగడమే కానీ తగ్గదు. 1 సెంటులో 5 ఎర్రచందనం, 5 శ్రీగంధం, ఎర్ర నేల, చాలా అనుకూలమైన వాతావరణం, ఇల్లు కట్టుకొని స్థిర నివాసం చేసుకోవాలనుకునే వారికి అంటే సెంట్ అనేది మామూలుగా మనకి గజాల కింద రిజిస్ట్రేషన్ అవుతుంది కాబట్టి 100 గజంలో 6 ఎర్రచందనం, 6 శ్రీగంధం, 100 గజంలో. అంటే మనకి గృహ నిర్మాణానికి ఎక్సలెంట్గా పనికొచ్చే విధంగా డిజైన్ చేయడం జరిగింది. నేల మీద రాబోయే రోజుల్లో 10 రెట్లు రేట్లు పెరుగుతాయి. ఎర్రచందనం, శ్రీగంధం మీద కూడా రేట్లు పెరుగుతాయి. అవును. నాకు అందిన తాజా సమాచారం ప్రకారం రాబోయే రోజుల్లో ఎర్రచందనం ఒక చెట్టే 15 లక్షలు 20 లక్షలు అమ్ముద్దని ఒక సమాచారం ఉంది, లేటెస్ట్ సమాచారం. అవునవును. ఆ విధంగా రాబోయే రోజుల్లో మంచి డిమాండ్ పెరుగుతుంది. ఎర్రచందనం మీద పెట్టుబడి రోజు రోజుకి. ఇప్పుడు మీకు తృప్తికరంగా ఉందా? మీరు 2 ప్లాట్లు తీసుకున్నారు కాబట్టి, మీ చెల్లె కూడా ఇప్పించారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. మీరు హ్యాపీగా మీరు పెట్టిన పెట్టుబడికి చాలా తక్కువ పెట్టుబడిలో ఇవే మమ్మల్ని నిలబెడతాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి గాయత్రి గారు, మీరేమంటారు? మీరు హైదరాబాద్ వాస్తులండి, మీరు ఎవరికన్నా 10 మందికి చెప్తే ఇలాంటి వాళ్ళు బాగా